కుటుంబానికి క్షేమదాయకమని. ప్రతి మనిషికి తప్పనిసరిగా ప్రయాణాలు, ప్రతి మనిషికి తప్పనిసరిగా ప్రమాదాలు జరిగితే అడుగుతోంది బతుకు బండి సోదరా. ప్రమాదాలు అని కట్టగా ప్రణాళికలు కారు రోడ్డు మెరిసిపోతుందా మీకు ఈ విషయం తెలుసా? మన దేశంలో ఏటా 1,50,000 వికలాంగులు అవుతున్నారు. తద్వారా ప్రభుత్వానికి 50,000 కోట్ల భారం పడుతుంది. మరి ఇలాంటి పరిస్థితులను అదుపు చేస్తూ పునరావృతం కాకుండా బాధ్యత వహించాల్సింది కేవలం వాహనదారులు మాత్రమే అని గ్రహించండి. ఎందుకంటారా? ప్రమాదాలను అరికట్టాలంటే అవగాహన అవసరం. అవగాహన కలగాలంటే అక్షర పరిజ్ఞానం, నిర్లక్ష్యానికి కాలువకుండా నడుపుకోవడం మరీ ముఖ్యం. ఎందుకంటే అక్షర పరిజ్ఞానం ఉండి ఉజ్వల భవిష్యత్తుకు బాట వేయాల్సిన యువతకు వాహనం నడిపేటప్పుడు నిర్లక్ష్యంతో పద్ధతులకు పాటించక ప్రమాదాలకు గురై
ఆర్టీసీ డిఎం మన విష్ణువర్ధన్ రెడ్డి గారు, తర్వాత శ్రీ విజేందర్ రెడ్డి గారు అలంకరించగలరని చెప్పేసి ప్రార్థిస్తున్నాం. కార్యక్రమం ఈరోజు జిల్లా కోర్టు నుంచి హైవే వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రోజు రోజుకు మనం ఈ రోజు చూసే రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ కావడం జరుగుతుంది. ఈ యొక్క ప్రమాదాల నివారణ కొరకై తర్వాత కాలేజీ స్టూడెంట్స్ పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయడం జరిగింది. ఈ యొక్క ర్యాలీకి సంబంధించి ఈరోజు జరుపుతున్నటువంటి వారికి, స్కూల్ పిల్లలకు, మీ అందరికీ కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోడ్డు భద్రత తర్వాత ఇది జీరో యాక్సిడెంట్స్ అంటే ఒక్క ప్రమాదం కూడా ఉండకుండా ఉండాలంటే చాలా ఏది రూల్స్ పాటించడం కానీ ఇవన్నీ కూడా మన అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా రోడ్డు మీద వచ్చిన ఇందాక మనకు ఇది పాటలు కూడా చాలా చక్కగా పిల్లలు పాడిన పాటలు కానీ అది కానీ రోడ్డు ఏమంటుంది, మీరందరూ నా బిడ్డలే, ఎవ్వరు కూడా నష్టం జరగచ్చు. చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ప్రాణం ఎంతో విలువైంది. సో దాన్ని మనం రోడ్డు ప్రమాదం ఒక్కటి కూడా జరగకుండా పిల్లలను కానీ మనం అందరం కూడా ఏది సూచనలు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఇచ్చేవి కానీ, రవాణా శాఖ ఇచ్చే సూచనలు కానీ, రోడ్డు పైన ఉన్న సైన్ బోర్డ్స్ కానీ ఇవన్నీ మనము విధిగా పాటించి ఈ యొక్క జీరో యాక్సిడెంట్ మనం సాధిద్దాం. ఈ సంగారెడ్డి జిల్లాలో మొత్తం కూడా, తద్వారా రాష్ట్రం దేశంలో కూడా ఈ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఇవన్నీ ఈ సూత్రాలు కానీ ఈ సూచనలు ఇవన్నీ పాటించి భావి పౌరులు ఉన్నారు, మీరందరూ కూడా చక్కగా హెల్మెట్ పెట్టుకోవడం కానీ, చక్కటి అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే బయటకు వెహికల్ తీయాలి. ఇవన్నీ కూడా మా వంతుగా ఆర్టీసీలో కూడా మాకు చక్కగా ఇది సూట్ అయింది. మేము సేఫ్టీ వార్డెన్స్ అని ఈ మధ్యనే నియమించి ప్రతి డిపోకు కూడా, ఎందుకంటే బస్సు కూడా చాలా స్పేస్ ఆక్యుపై చేస్తుంది, పెద్ద బాధ్యత మాపై కూడా ఉంది. మేము కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మా వంతు నిన్ననే స్టార్ట్ అయింది క్లాసెస్, చాలా చక్కగా చెప్తున్నాము. ఈ స్టార్ట్ సీజన్లో మేము కూడా ప్రతిరోజు కూడా ఇది విడతలుగా అందరి డ్రైవర్స్ కూడా మేము మరొకసారి పునశ్చరణ తరగతులు నిర్వహించి మా వంతు బాధ్యత కూడా నెరవేరుస్తాము. ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, మాకు కూడా ఇలా భాగస్వామి కల్పించినందుకు మేము ధన్యవాదాలు చెప్తూ ఆర్టీసీ తరఫున మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. స్కూల్ స్టూడెంట్స్కి, విలేకరులకి, పూర ప్రముఖులకి అందరికీ కూడా నా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ట్రాఫిక్ నియమ నిబంధనలను అవగాహన కల్పించే కార్యక్రమం నిన్ననే మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మన హానరబుల్ జడ్జి సార్ చెప్పగానే వెంటనే ఏర్పాట్లు చేసుకున్నాం. ఇది ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకుంటే మనకు చాలా తీవ్రమైన యాక్సిడెంట్స్ అవుతాయి. ఇందులో ముఖ్యంగా ఈ హెల్మెట్ ధరించడం, హెల్మెట్ ఆల్మోస్ట్ అందరూ ధరిస్తున్నారు, ఇంకా కొంతమంది పెట్టుకోవాల్సి ఉంది. అదేవిధంగా డాక్యుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకొని వెహికల్ నడిపించడం, ఇన్సూరెన్స్ పెట్టుకోవడం, మద్యం తాగి నడిపించడం కూడా, దానివల్ల కూడా చాలా ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మనము ఆ దుర్వ్యసనాలు అన్నింటినీ కూడా తగ్గించుకొని
ఈ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి మనము సురక్షితంగా ఉండాలి. అదేవిధంగా దారిన వెళ్ళే ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి. ఇది చాలా చక్కటి ప్రోగ్రాం. ఇలాంటి ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసిన మన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సార్ వాళ్ళకి, అదేవిధంగా ఈ అవకాశం అందరికీ నా ధన్యవాదాలు. జిల్లా న్యాయ సంస్థ ద్వారా చేసినటువంటి ప్రోగ్రాం బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం. ఈ రోజున వెనుకటి పరిస్థితులు తీసుకుంటే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జడ్జి గారికి మరియు మిగతా ఇచ్చేసినటువంటి డిఎస్పీ గారికి, సిఐ గారులకు, మా విశ్రామకు, ఇక్కడ ఇచ్చేసిన న్యాయవాదులందరికీ నా యొక్క నమస్కారం. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క బ్రహ్మాండమైన కార్యక్రమం చేయడం, కావాల్సిన పరిస్థితులలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడానికి సంతోషం. ఎందుకంటే ఈరోజు చదువు తక్కువ ఉన్న రోజులలో కూడా మనము ఒక వెహికల్ వెళ్తుంటే రైట్ సైడ్ నుంచే వెహికల్ వెళ్ళాలి, రైట్ సైడ్ నుంచే ముందరికి వెళ్ళాలనే ఒక అవగాహన ఉండేది. కానీ ఈ రోజున ఎక్కడి నుంచి ఏ వెహికల్ ఎక్కడి నుంచి వస్తుందో పరిస్థితులు కూడా ఈ రోజున లేవు. ఇంకా అవగాహన కావాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ లెఫ్ట్ వస్తుందా, రైట్ వస్తుందా, ఎవరిక్కడ మలపాలి అనే ఈరోజు కనీసం జ్ఞానం కూడా లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈరోజు ఏదైతే ముఖ్యంగా టూ వీలర్స్ వాళ్లకు వెనక టైర్ల కింద పడే పరిస్థితి ఈ రోజున ఉంది. కొంతవరకు ఎవరు ఏమనుకోనంటే కొంతవరకు ఆర్టీసీ వారు కానీ వాళ్ళు కూడా వాళ్ళ డ్రైవర్కి శిక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి కొంతవరకు ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ బస్సులను హైర్ చేసుకుంటారు కాబట్టి ఆ ప్రైవేట్ బస్సులలో ఉన్నటువంటి డ్రైవర్లు ఎక్కడ ఆపాలన్నా అక్కడ ఆపకుండా, ఎక్కడ అంటే అక్కడ రోడ్డు మీద ఆపినా, సడన్గా ఆపినా కొంతవరకు అక్కడ కూడా ఈ యొక్క యాక్సిడెంట్ ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి వారు కూడా కొంతవరకు అవగాహన డ్రైవర్లకు పెట్టాల్సిన పరిస్థితి కూడా చేయాలని కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు పోలీసు వారు కానీ మరియు న్యాయ వ్యవస్థ కానీ ఈరోజు చేస్తున్న కార్యక్రమం ఇంకా కూడా అవగాహన కావాల్సిన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా ఫైన్ల ద్వారా కొంతవరకు లిమిట్ అయినా కానీ ఇంకా కూడా అవగాహన ద్వారా ఎక్కువ వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఈరోజు చాలా మట్టుకు టూ వీలర్ యాక్సిడెంట్లు ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకొకటి ఒక సలహా, ఎందుకంటే ఒక విన్నపం అనుకోండి, ఈ ఏదైతే మల్కాపూర్ ఫ్లైఓవర్ ఈరోజు అక్కడ నిర్మించిన తర్వాత ఈ అండర్ పాస్ బైపాస్ రోడ్ దగ్గర చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అక్కడ కనీసం ఒక 2 కానిస్టేబుల్ పెట్టి కనీసం 9 నుంచి 11 వరకు, 5 నుంచి 7 వరకు అక్కడ కొంచెం ఉంచితే అక్కడ పరిస్థితులు బాగుపడతాయి. లేదా ముందర డివైడర్ తీసి ముందరికి వెళ్ళాల్సిందిగా మేము వాళ్ళను విన్నపించుకుంటాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు చెప్తాను. ధన్యవాదాలు. మీరు ఇక్కడ విచ్చేసినంటే నాకు తెలిసిన మట్టుకు మీ ముఖాలు చూస్తుంటే నాకు ఎట్లా అనిపిస్తున్నాయంటే, నిజంగా కన్న తల్లి ఏ రకంగా నా కొడుకు చక్కగా ఉండాలి, ఇంటికి చక్కగా రావాలనేటువంటి దాని మీద ఇంతమంది విద్యార్థులు వచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఎందుకంటే క్రమశిక్షణ చూస్తుంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా, లాస్ట్ నుంచి ఇక్కడ దాకా మా చెప్పేటువంటి ప్రతి మాట వింటున్నటువంటి మీ గుండె కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. లీగల్ సర్వీస్ అథారిటీకి సంబంధించినటువంటి సెక్రటరీ గారు హనుమంతరావు సార్ గారు, అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు అయినటువంటి భారత్ స్టేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు అయినటువంటి మా డిఎస్పీ గారు, అదేవిధంగా న్యాయవాదులు, అదేవిధంగా కౌన్సిలర్ గారు, అందరూ కూడా మీడియా సోదరులకు, ట్రాఫిక్ సంబంధించినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఈ రోజు ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం, దయచేసి అందరూ వినాలి. ఇది చాలా పవిత్రమైన కార్యక్రమం, ఏదో ఆషామాషి కాదు బిడ్డ. ప్రతి సంవత్సరము 15,000 మంది చిన్న చిన్న పిల్లలు కూడా యాక్సిడెంట్లలో చనిపోయేటువంటి ప్రమాదం ఉంది కనుక దాని నుంచి మనం విముక్తి కావాలనేటువంటి మంచి కార్యక్రమం నాందివలసినటువంటి లీగల్ సర్వీస్ అథారిటీకి, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొత్తం యావత్ ప్రపంచ వ్యాప్తంగా 2.5 కోట్ల మంది చచ్చిపోయినారు. 80 లక్షల మంది చేతగాతులైన, కాళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి, కన్ను పోయినాయి, ముక్కు పోయినాయి. హెల్మెట్ పెట్టుకోవాలంటే మనకి ఇబ్బంది అవుతుంది. రోడ్ మీద పోవాలంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి పోవాలి, కానీ మనం రైట్ సైడ్ నుంచి పోతాము. ఇక ఏమనంటే వీకెండ్స్ లో ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు, యూత్ అనుకుంటారనేటువంటి ఆలోచన చేస్తారు. ఎవరు ముంగడు పోదామనే ఆలోచన చేసాడు, కాటికి పోతారు. ఆ కాటికి పోతుంటే మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలనేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నాందివలసినటువంటి విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటారు. చాలా మంది అనుకుంటారు ఈ కాలేజ్ సంబంధించిన విద్యార్థులకు రూల్స్ ఏం తెలుస్తాయి, కానీ ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకుంటే దాని వల్ల ప్రయోజనం ఏందో తెలుసు, ఎడమ సైడ్ నుంచి పోతే ప్రయోజనం ఏందో తెలుసు, మన టర్నింగ్ ఉంటే మనం ఎట్లాగాలనేటువంటి విషయాలు అన్ని కూడా తెలిసినాక కూడా మనం ఏం చేస్తున్నామంటే ఉడుకు రక్తంతో
చాలా ఆవేశంతో పోయేటువంటి ప్రమాదం ఉంది కనుక దయచేసి ప్రాణాల దాకా తెచ్చిపోదనేటువంటిది ఈ అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ఒకటి కోరుకుంటే ఏంటంటే మీ కన్న తల్లిదండ్రులకు మనం ఒకటి ఇస్తాం. ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి దయచేసి నా మాట వింటున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఎప్పుడైనా సరే మనము ఏదైతే మనం బైక్ తీసుకొని బయటికి వెళ్తామో హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకుంటానేటువంటి ప్రమాణం చేయండి. దాంతో పాటు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తానటువంటి ప్రమాణం చేయండి. నాకు తెలిసిన మట్టుకు భారతదేశంలో 15,000 మంది ప్రతి సంవత్సరం చనిపోతుంటే మనం చూస్తున్న మన చిన్న పిల్లలు మాంసం ముందు అక్కడ పడుతుంటది, కళ్ళు ఇక్కడ పడుతుంటది, కాళ్ళు అక్కడ పడుతుంటే గుండె తరుక్కుపోయేటువంటి ప్రమాదం ఉంది కనుక దయచేసి మీరు చిన్న పిల్లలు స్కూటీలు తీసుకోపోయినా, బైకులు తీసుకోపోయినా, పల్సర్లు తీసుకోపోయినా, బుల్లెట్లు తీసుకొని మధ్య లేటెస్ట్ ఫ్యాషన్ అయిపోయింది బుల్లెట్ కు కానీ 200 పుట్టుకుడు ఇచ్చుకుంటా గుండె పోటు వచ్చేటువంటి ప్రమాదం ఉంది కనుక సౌండ్ పొల్యూషన్ కూడా మనం తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికోసమే ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి మన మిత్రులందరూ కూడా వాళ్ళ పోలీస్ కానిస్టేబుల్ కూడా మనం చాలా చేస్తున్నట్టే మనిషి 40 డిస్మల్ దాంతో పాటు 100 డిస్మల్ కంటే ఎక్కువైనటువంటి శక్తి లేదు. కానీ అందరూ కూడా కొట్టుకుంటూ పోతే ఇక మనం కూడా కొట్టుకునేటువంటి ప్రమాదం ఉంటుంది కనుక ఈ గుడుగుడుకు బంద్ చేసుకొని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాం. మనం కూడా నిజమైనటువంటి నికాస్ అయినటువంటి ట్రాఫిక్ రూల్స్ పాటించేటువంటి యువతరం, ప్రపంచానికి ఆదర్శమైనటువంటి యువతరం మీరు కావాలనేటువంటి కార్యక్రమం ఇది అనేటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. మీరు ఏమాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ళు కప్పి ఆ మిషన్ చేంజ్ చేసి అవి చేంజ్ చేసి సౌండ్ పెడితే మాత్రం ఈ రోజు నుంచి మనం చూస్తాం సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా పెద్ద ఎత్తున కానీ ట్రాఫిక్ అనుకూలంగా ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క పెద్ద మనుషులు కూడా ట్రాఫిక్ పాటించేటువంటి జిల్లాగా మన సంగారెడ్డి జిల్లా చేద్దామనేటువంటి ఆలోచనతో ముంగట్టుకోదామని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. మనం చాలా మంది అనుకుంటే ఏంటంటే బుల్లెట్ కానీ ఇంకా బండి తీసుకోవాలి చాలా మంది రూల్స్ తెలియనుకుంటారు కానీ రూల్స్ వేసిన వాయిలేట్ చేసేటువంటి ప్రమాదం ఉన్నది. ఇంకోటి మనం అనుకుంటా పోతున్నాము వానికంటే నేను ముంగడు పోవాలి, వీనికంటే నేను ముంగడు పోవాలనేటువంటి ఆలోచన చేస్తారు. దయచేసి రోడ్ల దగ్గర ఎక్కడైనా సరే మనం ఇరు ప్రాంతాలను మనం చూసుకుంటా వెళ్ళకపోతే మన తల్లిదండ్రులను మనం చూసేటువంటి అవకాశం ఉన్నది. స్పీడ్ గా పోతే మాత్రం ఆకాశాన్ని చూసేటువంటి ప్రమాదం ఉంటుంది కనుక దయచేసి మన సంఘాలైనటువంటి యువతరం, విద్యార్థులు, పెద్దవాళ్ళందరూ కూడా దయచేసి కోరుతున్నా వీధి కాకుండా తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలంటే మనం స్లోగా పోదాం. ఆ స్లోగా పోయేటువంటి దానికి ట్రాఫిక్ నియంత్రణ పాటించేసి మన సంగారెడ్డి జిల్లాలో పూర్తిగా ట్రాఫిక్ నియంత్రణ కలిగినటువంటి జిల్లాగా తీర్చిదిద్దడానికి మనవంతు సహకారం చేద్దామనేటువంటి దాని మీద ఈ చిన్నారులు, యువతరం, ట్రాఫిక్, పోలీస్ కానిస్టేబుల్ అందరం కూడా సంయుక్తంగా లీగల్ సర్వీస్ అథారిటీకి సంబంధించినటువంటి అందరం కూడా ముంగడు పోదాం. మన భారతదేశాన్ని ట్రాఫిక్ నియంత్రణ కలిగినటువంటి దేశంగా తీర్చిదిద్దడానికి మీరు అందరూ కూడా డ్యూటీలు కావాలని చెప్పేసి మరొకసారి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ యొక్క అద్భుతమైన అవకాశం ఈ రోజు నుంచి మనం అందరూ ఏం ధరించాలి ఒకసారి గట్టిగా ఏం ధరించాలి ఈ రోజు నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ట్రాఫిక్ నియంత్రణ. ఈ రోజు నుంచి మనం ఏం నేర్చుకోవాలి? నేర్చుకుంటారా సార్? గట్టిగా మా లీగల్ సర్వీస్ అథారిటీకి, మా బార్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా మా డిఎస్పీ గారికి, మా కౌన్సిలర్స్ అందరూ కూడా, మా విద్యార్థులకు, మా రమేష్ సార్ గారికి, విజయ్ సార్ గారికి అందరూ కూడా ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టి ఈ కార్యక్రమం విజయవంతం చేసినట్టు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుకుంటాను. జై హింద్, బోలో భారత్ మాతాకి. ట్రాఫిక్ నియంత్రణలు పాటిద్దాం మనం. ట్రాఫిక్ నియంత్రణలో థ్యాంక్ యూ. కరోనా మహమ్మారి కౌంట్ ప్రారంభమైనప్పుడు కూడా గతంలో కూడా ఏదైతే డైలీ స్టోరీ చూస్తుంటాం మనం, ఈరోజు కరోనా కేసులు ఎన్నున్నాయని చెప్పి నిజంగా కనుక యాక్సిడెంట్ల మీద, ప్రమాదాల మీద స్లోడింగ్ వస్తే కరోనా కన్నా ఎక్కువ ఉంటాయి రోజు కేసులు దేశం మొత్తం మీద. దానికి కారణం కరోనా పోయింది, యాక్సిడెంట్లు ఉన్నాయా? పోయినాయా? ఉన్నాయి కదా. ఇంకా ఎందుకు ఉన్నాయి? హెల్మెట్ అర్థం చేస్తాండి వారికి. హెల్మెట్ అంటే ఏంటి? హెల్ అంటే ఏంటి? నరకం. మెట్ అంటే ఏంటి? కలవడం. హెల్మెట్ ఇచ్చిన సోదరులు కూడా చాలా రకాల ట్రాఫిక్ జామ్లకు, యాక్సిడెంట్లకు కారణమవుతున్నారు. వ్యవసాయ రేషన్ కాకుండా ఏదైనా బండ్లు తీసుకుపోతున్నారు, యాక్సిడెంట్ చేస్తూ ఉన్నారు. సోదరులారా, తమ్ముడారా, ఒక విషయం, మీకన్నా డ్రైవింగ్ వస్తా? రాకుండా రోడ్డు మీకు వస్తుంది. అది ఎట్లా? డబుల్ డ్రైవింగ్తో వస్తారు. అవునా? వస్తారా? అంటే
లైసెన్స్ లేకుండా రావడం తప్పు. మీ వయసు వాళ్ళు అసలు తీసుకోండి. మీకు బండ్లు ఇస్తున్నారు, మీకు బండ్లు యాక్సిడెంట్ అయితే మీ తల్లిదండ్రులకు శిక్ష పడుతుంది. ఇది తెలియదు ఎవరికి. ఈ విధంగా యాక్సిడెంట్ కేసులలో సార్ మనం కూడా జ్యుడిషియల్ విధంగా ఆలోచించాల్సిన అవసరం వస్తే యాక్సిడెంట్ కేసులో యాక్సిడెంట్ డ్రైవర్కి కానీ సంబంధించిన వాళ్ళకు స్టేషన్లో బెయిల్ ఇస్తున్నాం మనం సార్, స్టేషన్లో బెయిల్ ఇస్తున్నాం. అదే కట్టుతో పొడిచిన వాడికి 90 రోజుల బెయిల్ ఇస్తున్నాం. కఠినతరమైన శిక్షలు అవసరం ఉన్నాయి. నెగ్లిజెన్స్ అనేది మనిషి నడవగలి మీద ప్రవర్తన ఆధారపడుతుంది. తాగి డ్రైవ్ చేసి మటర్ చంపేస్తే సేమ్ డే బెయిల్స్ బయటికి వెళ్ళిపోతుంది. భయం లేదు వాళ్ళకి. ఏమైనా సంపద ఏమవుతుంది అబ్బాయి, కోర్టులో కాకుండా జైల్లో పోలీసులు బెయిల్ ఇస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. ఆ కనుక సేమ్ 90 రోజులు జైల్లో పెడితే ఒళ్ళు దగ్గర డ్రైవ్ చేస్తాడు. మన తప్పుడు కఠినమైన ఏదైతే నిబంధనలు రావాలి. 5,000 10,000 కాకుండా ఆ సినిమాల 20,000 పైన అది రాంగ్ ట్రాఫిక్ రూల్స్ మారుస్తాడు. అటువంటి ఇబ్బంది రాకముందే మన అవేర్నెస్ అయిదాం. ఇలాంటి కార్యక్రమం అవసరం ఉన్నాయి, అవసరం ఉన్నది. తమ్ముడు మాట్లాడినట్టుగా అందరూ మాట్లాడినట్టుగా ప్రతిసారి అవేర్నెస్ కాకుండా ఏదైనా చట్టంలో కానీ ధర్మంలో కానీ ఇక్కడ కానీ మార్పు కావాలంటే ఎస్పీ గారు, ట్రాఫిక్ సిఐ గారికి, అట్లనే రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి, ఈ కార్యక్రమానికి ముందుండి తగిన సమయానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు, మా యొక్క ఆటో డ్రైవర్లకు, లారీ అసోసియేషన్ వాళ్ళకి, ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున ఈరోజు మీ అందరికీ శుభాభివందనం తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే, మరి రోడ్డు యాక్సిడెంట్ జరగడం వల్ల ఆ వాహనం ఏదైతే నడుస్తున్నాడో అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, వీళ్ళని నమ్ముకున్నటువంటి ఆ కుటుంబ సభ్యులు ఎలా రోడ్డు పాలవుతారో చూస్తున్నాం. ఇక ముందు చూడకూడదని మీ అందరికీ ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఒక మొక్కకు నీరు ఎంత అవసరమో మీ కుటుంబానికి మీ రక్షణ అంత అవసరం. ఏ వాహనం నడిపినా, మోటార్ సైకిల్ నడిపినా, ఆటో నడిపినా, ఆర్టీసీ నడిపినా, చిన్న నుండి పెద్ద వాహనం నడిపిన ప్రతి ఒక్క డ్రైవర్కి నిబంధన చాలా అవసరం. ఎందుకంటే కావాలని ఎవరు చేయరు, మేము ఒప్పుకుంటాం. కానీ దాని రక్షణ కూడా మన పైన ఉన్నది. ఇప్పుడు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. అది ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఉన్నది, ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నది. అయినా పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ వాహనం పైన, అది 2 వీలర్ అయినా, ఆటో అయినా, ఏ వాహనం అయినా రాంగ్ సైడ్ ఒక పార్కింగ్ నుంచి రాంగ్ రూట్లో ఒక వెహికల్ వస్తుందంటే దానికి ఒక ఫోటో పట్టిందంటే 1,235 రూపాయల చాలా మీ మీద పడుతుంది. ఒక పర్లాంగ్ కోసం మీరు రాంగ్ రూట్ వెళ్తే అది భరించాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు కట్టకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమవుతుంది, పెండింగ్ ఛానల్ ఉన్నాయని మీ బండి లోపల పెడతారు. ఇవన్నీ కూడా చూసుకోవాలి, ఇవన్నీ కూడా పాటించుకోవాలి. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు మరి మా బండిలో మా ఆటో డ్రైవర్లకైతే సంబంధించినటువంటి విషయాన్ని మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాం. లైసెన్స్ పెట్టుకోవాలి, దానికి సంబంధించిన ఇన్సూరెన్స్, వాహనానికి సంబంధించినటువంటి ఫిట్నెస్, పర్మిట్ అన్ని డాక్యుమెంట్లు ఓకే పెట్టుకునే రోడ్డు మీద రావాలని మా యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మేము కూడా ప్రతి నెల మా ఆటో డ్రైవర్లకు నియమ నిబంధనల గురించి, ట్రాఫిక్ రూల్స్ గురించి పట్టణ సిఐ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, అందరికీ సోదరులందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకొని ముగిస్తున్నాను. జై హింద్. పిల్లల్ని తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతిరోజు ఫర్ ఎగ్జాంపుల్ 20 డెత్స్ అవుతున్నాయి. 20 డెత్స్ ఇంకా కాకుండా ఇంకో 10 to 15 క్యాజువల్ మామూలుగా ఇంజురీస్, జీవస్ ఇంజురీస్ తోటి కూడా చాలామంది బాధపడుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది కూడా అన్నీ కూడా మన నిబంధనలు ఎవరు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లనే వస్తున్నాయి. ప్రతి ఒక్కరు చాలామంది సెల్ ఫోన్ డ్రైవింగ్, వాడు టూ వీలర్ మీద వెళ్తుంటాడు, సెల్ ఫోన్ ఎక్కడ పెట్టి మాట్లాడతాడు. అదొకటి. దయచేసి ఆ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడొద్దు. ఇంకోటి, చాలామంది చిన్నపిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ వెహికల్ ఇచ్చేసి ఏదో మా కొడుకుని షాపింగ్ పంపిస్తున్నారు. అట్లాంటి అందరూ కూడా పిల్లలు మీ పేరెంట్స్ చెప్పండి, మీరు బండి తీసుకొని పోతే ఇబ్బందులు వస్తాయి. మీరు ఇప్పుడు వచ్చిన కొత్త చట్టం ప్రకారం
మీ ఫాదర్ మీ పేరెంట్స్ కూడా లయబుల్ అవుతారు, శిక్షార్హులు అవుతారు. కాబట్టి దయచేసి మీరు లైసెన్స్ లేని బండి నడపకండి. మరియు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా మీ ఇష్టం వచ్చినట్టు ట్రిపుల్ రైడింగ్ పోతున్నారు టౌన్లో, అట్లా పోవద్దు. దానివల్ల మీకే ప్రమాదాలు వస్తాయి. ఎవరైనా ఒక వ్యక్తి, ఒక ఎర్నింగ్ చేసే వ్యక్తి ఒక అతను చనిపోతే తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి. కుటుంబం మొత్తం రోడ్డు పాలైపోతుంది. మామూలుగా మర్డర్ కేసులు అట్లాంటి వాటిలో అయితే వాళ్ళిద్దరికి ఏదో శత్రుత్వం ఉంటుంది, వాళ్ళు కొట్టుకుంటారు, చనిపోతారు, అది వేరు. కానీ నెగ్లిజెన్స్ వల్ల మా యొక్క ప్రాణాలు బలైపోతున్నాయి. వాడు ఏదో రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే నేను ఎవరో నిన్న మొన్న ఓల్డ్ ఏజ్ పత్రం 65 years ఆయన రిటైర్డ్ అయిన ప్రశాంతంగా జీవనం గడుపుతుంది. తల్లిదండ్రుల వల్ల నెగ్లిజెన్స్ అంటే ఆ పిల్లగానికి అసలు లైసెన్స్ లేదు, ఆ తల్లిదండ్రుల లైసెన్స్ లేని అబ్బాయి ఇంకా చాలా మంది ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు కూడా యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఇదన్నిటి కూడా వాళ్ళు ఏంటంటే నెగ్లిజెన్స్. కొన్నిసార్లు ఈ ఆటో డ్రైవర్లు మొత్తం రైట్కు లెఫ్ట్కు నలుగురు ఎక్కించుకుంటున్నారు. ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోతున్నారు. ఏదైనా ఆపితే వాళ్ళకి ఏంటంటే మళ్ళీ రాస్తే 1000 రూపాయలు 1500 ఫైన్ ఇస్తే ఆ రోజు మొత్తం వచ్చిన ఎర్నింగ్ మొత్తం పోతుంది. కాబట్టి ట్రాఫిక్ నిబంధనలు ఏవైతున్నాయో ఖచ్చితంగా మేము అమలు చేస్తాం. ఇంకోటి విద్యార్థులకు అందరూ ఈ సందర్భంగా నేను సార్ లీగల్ సెల్ అథారిటీ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ మీరు దయచేసి టైం ఇస్తే ఎవ్రీ వీక్ ఒకసారి ప్రతి స్కూల్లో ఒక రోజు పోయి వాళ్ళ పిల్లలకు డైరెక్ట్ మనం అవేర్నెస్ కార్యక్రమం చేస్తే బాగుంటుంది సార్. ఇది మామూలుగా ఇప్పుడు ఒకరోజు చెప్పేస్తే మళ్ళీ మర్చిపోతాం. అట్లా కాకుండా వీక్లీ ఏదో ఒక రోజు మీ టైం మీరు ఇచ్చినా కానీ మీ తరఫున పంపించినా కానీ సార్, మా తరఫున మా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరైనా మేము కానీ మా లాండ్ ఆర్డర్ వర్గం వచ్చి మొత్తం స్కూల్లో చెప్పేస్తే మరి వాళ్ళ పిల్లలు మర్చిపోకుండా ఉంటారు. ఈ సమావేశాన్ని నిర్వహించినందుకు ఈ లీగల్ సెల్ అథారిటీ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ మనందరికీ కూడా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. దీంట్లో ముఖ్యంగా ఎక్సైజ్ ట్రాఫిక్ పోలీస్ వారు, తర్వాత మన డిఎస్పీ రవీంద్రారెడ్డి గారు, పోలీస్ శాఖ, తర్వాత ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన డిపో మేనేజర్ గారు, వారి యొక్క సిబ్బంది, మరియు లయన్స్ క్లబ్ సంగారెడ్డికి సంబంధించినటువంటి వారు, తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ఎవరైతే భాగస్వాములు ఉన్నారో ఈ ఆటో యూనియన్, తర్వాత లారీ యూనియన్, ఇలాంటి ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తులతో పాటు మా యొక్క భారత ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు సంగారెడ్డి, తర్వాత మిగతా వాలంటరీ ఆర్గనైజేషన్స్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కౌన్సిలర్, తర్వాత న్యాయవాదులు, తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, తర్వాత ముఖ్యంగా మనకి రేపు తరం భవిష్యత్తు పిల్లలు, స్కూల్ పిల్లలు, వారి యొక్క తల్లిదండ్రులకి, యాజమాన్యానికి అందరికీ శిరసావంచి నమస్కరిస్తున్నానండి. ఈ కార్యక్రమాన్ని మీరందరూ రాకపోతే జయప్రదం కాదు. కానీ ముఖ్యంగా అందరూ అన్ని విషయాల గురించి చెప్పేశారు. కానీ నేను క్లుప్తంగా 4 విషయాలు చెప్తాను. వీళ్ళు చెప్పిన విషయాల్లోనే నేను చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే, ఒకటి, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే తొందరగా నరకానికి వెళ్ళరు, ఇంట్లోనే మీ అమ్మా నాన్నని చేరతారు అని మన యూత్ లీడర్ గారు చెప్పారు. అది వాస్తవం. తొందరగా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, కానీ తొందరగా స్పీడ్గా డ్రైవింగ్ చేస్తూ నరకానికి వెళ్ళవద్దు. రెండవది, మా భారత ప్రెసిడెంట్ గారు చెప్పింది హెల్మెట్ గురించి వివరించారు. హెల్మెట్ అంటే ఏంది? హెల్ ప్లస్ మెట్ అని, ఓకేనా? దీని గురించి మీరు గూగుల్ సెర్చ్ చేయండి. సో హెల్మెట్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రొటెక్షన్ అవసరం. ప్రొటెక్షన్ ఎవరికి? ఆ హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి కాదు, ఆ హెల్మెట్ ధరించేటువంటి వ్యక్తి కాదు, ఆయన టోటల్ కుటుంబానికి, ఆయన కుటుంబం మొత్తం ఆయన మీద ఆధారపడి ఉంటుంది. ఆయన హెల్మెట్ పెట్టుకుంటే ఆయన కుటుంబం మొత్తం సేఫ్గా ఉంటుంది. అది ఒకటి మన విష్ణువర్ధన్ రెడ్డి గారు నొక్కి చెప్పారు. ఏం చెప్పారంటే, పిల్లలే మన భవిష్యత్తు, పిల్లల గురించి ఇవాళ ఏదో ఒక అవగాహన సదస్సులు నిర్వహించేసి ఇవాళతో ఫుల్ స్టాప్ పెట్టే కాదు అని. అది వాస్తవం. మేము మా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, మా శశిధర్ రెడ్డి గారు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి సార్ ఏం చెప్పారంటే, పిల్లల్ని దీంట్లో ఎక్కువ భాగస్వామ్యం చేయండి. అంటే చిన్న పిల్లలప్పటి నుంచి మనం కనుక డిసిప్లిన్ అనేది నేర్పితే ఆ డిసిప్లిన్ లైఫ్ లాంగ్ ఉంటుంది. సో రేపటి తరం భవిష్యత్తు వాళ్ళకి. కాబట్టి నేను ఈ సభాముఖంగా ఏం చెప్పదలుచుకున్నానంటే, మన రవీంద్రారెడ్డి సార్ గారు ఏదైతే ప్రపోజ్ చేశారో అది మా చైర్మన్ గారి ముందు ప్రపోజల్ నేను పెట్టి, తర్వాత నా ముందు కృషిగా ప్రతి వారము లేదా కనీసం
ప్రతి నెల ఒకసారి ఏదో ఒక స్కూల్లో ఈ యొక్క ఏ స్కూల్కి వెళ్ళినా సరే ట్రాఫిక్ రూల్స్ గురించి ఒక భాగం ఒక 5 నిమిషాలు మీరు స్పేర్ చేస్తామని చెప్పి మనవి చేస్తున్నాను. తర్వాత మన ఆటో మిత్రులు, తర్వాత మన యొక్క ఈ పార్కింగ్ సంబంధించి చూస్తూ ఉంటాం. నేను కూడా పేపర్ చదివాను. ట్రాఫిక్ ఇప్పుడు మరణాలు అనేది హైవేస్ మీద కానీ తర్వాత రోడ్ల మీద కానీ జరిగేది ముఖ్యంగా పార్కింగ్లో వెహికల్స్ ప్రాపర్గా పెట్టకపోవటం వలన. అంటే నిర్లక్ష్యం వహిస్తూ పార్కింగ్ చేస్తే ఆ ఒక ఆగి ఉన్న వెహికల్ని చూసుకోక ఫ్యామిలీ చనిపోతారు. వెనక నుంచి వచ్చి తెల్లారుజామును రాత్రిలో వాటికి ఒక లైట్స్ సరిగ్గా వర్క్ చేయకుండా ఉండటం వలన వాటికి యాక్సిడెంట్ అయ్యి ప్రాణం మొత్తం కుటుంబం చనిపోతూ ఉంటారు. అలానే నెగ్లిజెన్స్ అనేది ఎంత ఘోరం అంటే ఇలాగ మన రవీంద్రారెడ్డి గారు చెప్తున్నారు, ఒక రిటైర్ అయినటువంటి వ్యక్తి ఆయన కష్టపడి జీవితాంతం పనిచేయడం. మనకి శిక్షలన్నీ కూడా చాలా కఠినమైనవి. కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ కింద ఒక పిల్లవాడు కనుక వాహనం వేసుకుని వస్తే వాళ్ళ యొక్క తల్లిదండ్రి వాళ్ళకు కూడా జైలుకి వెళ్ళినటువంటి ప్రమాదం ఉంది. దయచేసి మేము ఈ చెప్పినటువంటి మనం ఈ రోజున ఈ ఒక ట్రాఫిక్ రూల్స్ గురించి ఏదైతే అవగాహన సదస్సు నిర్వహించాలనుకున్నామో ఇది జయప్రదం అయింది మీ అందరి వలన అని నేను ఈ రూల్స్ని మీరందరూ నాతో పాటుగా అందరూ పాటించాలని కోరుకుంటూ ఈ యొక్క సమయం నాకు ఇచ్చినందుకు మీ అందరూ ఇక్కడ విచ్చేసినందుకు పేరు పేరున మీకు నమస్కారాలండి.